హాయ్ ఫ్రెండ్స్, సిటీకి దూరంగా పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బాగుంటుంది. చూద్దాం రండి. ఈ టెంపుల్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి దగ్గరలో అంబర్పేట రీజియన్లో అయితే వస్తుంది. ఇది ఇక్కడ ముందు పూజారి నంబర్ ఉంది, రాసుకోండి, తర్వాత చెప్తా. ఈ టెంపుల్ గురించి అయితే నాకు తెలుగు థాట్స్ అనే ఛానల్లో అయితే తెలిసింది. చూసినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వీలు కుదిరితే వెళ్దాం అనుకున్నాను. ఈసారి కుదిరింది. ఈ టెంపుల్ గుట్ట దగ్గర ఉంది కాబట్టి అప్పుడు మీరు రాగానే ప్రశాంతంగా ఫీల్ అవుతారు. రైట్ సైడ్లో చెట్టు కింద మనకి ఇక్కడ పాముల పుట్ట కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ మెట్లు గుట్టపైకి తీసుకెళ్తాయి. చాలా మెట్లు ఉన్నాయి అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ వీడియోలో ఎంతైతే కనబడుతున్నాయో ఆల్మోస్ట్ అంతే. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. మనకు ముందు కనబడుతుంది కదా, అదే గుడి. మనం గుట్టపై నుంచి వ్యూ చూస్తే అద్భుతంగా ఉంది. గుడికి రైట్ సైడ్లో గణపతి చూడొచ్చు. సండే గుడి క్లోజ్ అంట. పంతులకి ఫోన్ చేసినా జ్వరం ఉంది రానన్నారు. ఇంకా మేమే చేసుకోవాల్సి వచ్చింది. గుడి క్లోజ్ అయినప్పటికీ తలుపులు గ్రిల్స్ కదా, సో మనకు గ్రిల్లో నుంచి దేవుణ్ణి ఈజీగా చూడొచ్చు. మనం స్వామివారిని డైరెక్ట్గా చూడకూడదు అనమాట. లోపల ఒక అద్దం ఏర్పాటు చేశారు. ఆ అద్దంలో నుంచి చూసినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారు ధ్యాన ముద్రలో కనబడతారు. అలాగే రైట్ సైడ్లో నరసింహస్వామి వారి కంప్లీట్ మొహం చూడొచ్చు. కళ్ళు, నోరు, మీసం క్లియర్గా కనిపిస్తుంది. ఉన్నంతలో స్వామివారిని అయితే దర్శించుకున్నాము. పంతులకి జ్వరం రాకపోయింటే వచ్చేవారు గ్యారంటీగా. మనకు ఇన్ రిటర్న్లో కిందికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకు శివలింగం కూడా ఉంది. అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు ఈ మెట్లు దిగ్గానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఈ రూట్ కనబడుతుంది కదా, సో ఈ రూట్లో ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు రైట్ సైడ్లోనే శివలింగం ఉంటుంది. ఈ రెండు చెట్ల పక్కనే మనకి ఇక్కడ శివలింగం కనబడుతుంది. ఈ శివలింగం వెనకాలే వేప చెట్టు కూడా ఉంది. ఇక్కడ శివలింగం మనకు పైన కనబడుతున్నంత చిన్నదైతే కాదు, ఇంకా భూమి లోపల మనకు చాలా ఉంటుందంట. నీళ్ళతో అయితే అభిషేకం చేసాము. మీకు కూడా కుదిరితే ఈ టెంపుల్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.